హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిట్ చాట్ విత్ జ్ఞాని. ఈరోజు ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తున్నా. సో టాపిక్లోకి వెళ్ళే ముందర ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు మంచి టాపిక్ అర్థమవుతుంది. ఈరోజు మన టాపిక్ ఎలా చదవాలి, చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రెండు టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ ఎలా చదవాలి, రెండోది చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టాపిక్ ఎలా చదవాలంటే, ఫస్ట్ చదవడం గురించి వస్తే మన బాడీలో బ్రెయిన్ గురించి తెలుసుకోవాలి. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే ఎలా చదవాలో కూడా తెలుస్తుంది. మన బ్రెయిన్ యొక్క స్ట్రెంత్ ఏంది, వీక్నెస్ ఏంది, ఇలా తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఎలా చదవాలి, చదివింది ఎలా నేర్చుకోగలం త్వరగా అనేసి మనం నేర్చుకుంటాం. సో ఫస్ట్ మన బ్రెయిన్ గురించి తెలుసుకుందాం. మన బ్రెయిన్ మనకు ఇష్టమైన టాపిక్ నేర్చుకోవడానికి ఇష్టపడుతుంది, త్వరగా నేర్చుకుంటుంది, ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో ఫస్ట్ ఎలా చదవాలి అనే టాపిక్ వచ్చినప్పుడు మనం ఒక టాపిక్ పైన ఇంట్రెస్ట్ కానీ ఇష్టం కానీ పెంచుకోవాలి. ఈ రెండు ఎలా వస్తాయంటే ఆ టాపిక్ గురించి ఎక్కువ తెలుసుకోవాలి, ఒకటి. రెండు, దాని యొక్క అప్లికేషన్ తెలుసుకోవాలి, ఎక్కడ ఉపయోగపడుతుంది ఈ టాపిక్. ఒక ఇంకో విషయం ఏంటంటే అది ఎక్కడ ఉపయోగపడుతుంది, చదవకపోతే దానివల్ల లాసెస్ ఏంటి. సో ఇలా ఒక టాపిక్ గురించి ఎక్కువ తెలుసుకుంటే ఆటోమేటిక్గా తెలుసుకున్న టాపిక్ మనకు ఇంట్రెస్ట్, ఇష్టం పెరుగుతుంది. ఈరోజు మనందరికీ క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే మనం ఆడతామని కాదు, మనకి ఎక్కువ తెలుసు కాబట్టి దాని మీద ఇష్టం పెరిగింది. అలాగే ఆటోమేటిక్గా నీకు టాపిక్ గురించి ఎక్కువ తెలుసుకుంటే దాని మీద ఇష్టం పెరుగుతుంది, అది చదవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఫస్ట్ బ్రెయిన్కి ఇది ఇలా అంటే మనం ఇష్టం పెంచడం వల్ల చదవడం పైన ఇష్టం పెరుగుతుంది, ఇష్టం వల్ల నేర్చుకుంటాం. రెండోది చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి. దీనికి సింపుల్ థింగ్, మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, ఎలా గుర్తుంచుకుంటుంది, దాని స్ట్రెంత్ ఏంది, వీక్నెస్ అని నేర్చుకుంటాం. సో చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఫస్ట్ మనకు మన బ్రెయిన్ కొన్ని థింగ్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. మనం ఇప్పుడు సపోజ్ ఒక ప్లేస్కి వెళ్ళాం, హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్ వెళ్తే అక్కడ చార్మినార్, ట్యాంక్ బండ్, జూ పార్క్, ఇలా స్పెషల్ థింగ్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. అంటే దాని మీనింగ్ ఏంది, అవి గొప్పవి అన్ని మైండ్కి నువ్వు చెప్తే అవి గుర్తుపెట్టుకుంటుంది. లేకపోతే దీని గురించి ఎక్కువ తెలుసుకొని ఇది అందంగా ఉంది, లేకపోతే దీనికి అంటూ ఒక చరిత్ర ఉందనో, లేకపోతే అందంగా ఉందనో, ఏదో ఒక విషయం స్పెషలైజేషన్ దానికి ఉందని గుర్తిస్తే అది గుర్తుపెట్టుకుంటుంది. అలాగే నువ్వు చదివింది గుర్తుపెట్టుకోవాలంటే ఆ టాపిక్ అనేది, దానికి స్పెషలైజేషన్ ఏంది, దాని ఉపయోగం ఏంది, దాని గురించి తెలుసుకుంటే నీ మైండ్, నీ బ్రెయిన్ అనేది అది ఎక్కువ గుర్తుంచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇప్పుడు చదవడానికి మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే చదువుతాం. రెండోది మెయిన్ థింగ్ ఏంటంటే చదివింది గుర్తుపెట్టుకోవడం. ఇది మన ప్రతి ఒక్క స్టూడెంట్ కావచ్చు, ఎగ్జామ్ ప్రిపేర్ వాళ్ళు కావచ్చు, ఇది చాలా మందికి అవసరం. సో చదివింది గుర్తుపెట్టుకోవాలంటే తక్కువ చదవడం, ఎక్కువ ఆలోచించడం. అంటే ఒక టాపిక్ చదివామనుకో కొద్దిగా, దాని గురించి ఎక్కువసేపు ఆలోచిస్తే నీ బ్రెయిన్కి ఆటోమేటిక్గా ఎక్కువసేపు ఆలోచించాలి కాబట్టి అది గుర్తుపెట్టుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ది రిపీటెడ్గా అంటే ఒక టైం గ్యాప్ ఇచ్చి రివిజన్ చేస్తుండడం. ఒక చదివింది ఒక టాపిక్ కానీ నేర్చుకున్న టాపిక్ని ఒక రోజు తర్వాత గుర్తు చేసుకోవడం, మళ్ళీ చదవడం, తర్వాత ఒక 3 రోజులు, తర్వాత 5, అట్లా 15 రోజులు, అట్లా 4-5 రోజులు, 5-6 టైమ్స్ నువ్వు దానికి బ్రెయిన్కి గుర్తు చేస్తే ఆటోమేటిక్ ఏమైందంటే మనం ఫోర్స్ చేస్తాం బ్రెయిన్ని, ఇది ఇంపార్టెంట్ టాపిక్ గుర్తుపెట్టుకో అనేసి. సో ఆటోమేటిక్గా బ్రెయిన్ని లాంగ్ టర్మ్ మెమరీలో సేవ్ అవుతుంది. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ టాపిక్, మనం నేర్చుకున్నది బాగా గుర్తుండాలంటే మెయిన్గా నువ్వు వేరే వాళ్ళకి చెప్పడం, మనం టీచింగ్ చేయడం. ఒక చిన్న పిల్లవాడికి చెప్పినట్టు అంటే నీకు బేసిక్ నీకు తెలిసిన టాపిక్ని వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు నువ్వు డీప్గా థింక్ చేస్తావు. ఒకటి అంటే లోతుగా ఆలోచించే ఆ ఒక విషయం పైన నువ్వు అంటే నీ మిస్టేక్స్ నువ్వు కవర్ చేసుకుంటావు. ఒకటి చెప్పేటప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సి వస్తుంది. అందులో ఉన్న మిస్టేక్స్ మనం అంటే మనం ఒక అప్లికేషన్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. సో టీచింగ్ అనేది చాలా బెస్ట్ మెథడ్, వేరే వాళ్ళకి చెప్పడం అనేది. నెక్స్ట్ది ఇప్పుడు ఒక టాపిక్ ఉంది, పెద్ద టాపిక్ మనం గుర్తుపెట్టుకోవడం కానీ లేకపోతే కష్టమవుతుంది. దాన్ని చిన్న చిన్నగా డివైడ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఫోన్ నెంబర్ ఉంటుంది, మనం 2 డిజిట్స్ ఆర్ 3 డిజిట్స్ గుర్తుపెట్టుకుంటాం. అలా గుర్తుపెట్టుకుంటే పెద్ద నెంబర్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే పెద్ద సబ్జెక్ట్ కానీ పెద్ద టాపిక్ కానీ చిన్న చిన్నగా డివైడ్ చేసి మనం ఏం చేయాలి, వాటిని గుర్తుపెట్టుకునే ఎక్కువ ఉంటుంది. తర్వాత మనం మనకి ఎక్కువ టెక్స్ట్ కన్నా అంటే అక్షరాల కన్నా ఇమేజెస్ అంటే బొమ్మలు కానీ లేకపోతే ఇంకేమైనా కానీ వాటికి మనం ఎక్కువ గుర్తుంటుంది మన బ్రెయిన్కి. సో ఇమేజెస్, సో నువ్వు డిఫరెంట్ ఇమేజెస్ వేసి లేకపోతే డిఫరెంట్గా ఆలోచించి ఒక మ్యాపింగ్ వేసుకుంటే ఎక్కువ గుర్తుంటుంది. నెక్స్ట్ మనం మన బ్రెయిన్ కెపాసిటీ ఏంది, ఒకటి మనం పడుకుని నిద్ర లేచాక ఫ్రెష్ అప్ అవుతాం. సో నువ్వేం చేయాలంటే పడుకునే ముందు చదవాలి. పడుకునే ముందు చదవడం వల్ల నైట్ అంతా ప్రాసెస్ అవుతుంది. మార్నింగ్ లేచి జస్ట్ రివిజన్ చేసుకుంటే నీకు ఎక్కువ గుర్తుంటుంది. అలా అంటే బ్రెయిన్ని మన బ్రెయిన్ యొక్క స్ట్రెంగ్త్ని అంచనా వేసి మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా నువ్వు చదవడం అంటే డిఫరెంట్గా చదవాలి. ఎలా చదవాలంటే
గట్టిగా చదవడం గానీ, చదివిన దాన్ని ఓ చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేయడం, ఇలా డిఫరెంట్ వేలో లెర్న్ చేయడం. ఒక ఏ విధంగానైనా సరే, అలా విధంగా చదవడం వల్ల మనం త్వరగా నేర్చుకోవచ్చు. ప్లస్ నేర్చుకుంది గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఇంకో మెయిన్ థింగ్ ఏందంటే ఆహ్, మనం ఒక చదువుకున్న ప్లేస్‌ని మార్చాలి. మార్చడం వల్ల ఏమైతదంటే, నీకు డిఫరెంట్ ప్లేస్‌లలో నీకు నీ యొక్క బ్రెయిన్‌ని గుర్తుంచుకునే స్ట్రెంత్ పెరుగుతది. ఇప్పుడు ఒక ప్లేస్‌లో కూర్చొని చదువుకున్నాం. అంటే ఒక దగ్గర గార్డెన్‌లో కూర్చొని చదువుకున్నాం. నెక్స్ట్ లైబ్రరీకెళ్ళి చదువుకున్నాం. సో, ఆ ప్లేస్‌కి, ఈ ప్లేస్ డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ వల్ల అది గుర్తుపెట్టుకుంటది. ఎక్కువ శాతం బ్రెయిన్ గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ ఎక్కువుంటది. సో, ఏ సిట్యుయేషన్‌లో అయినా గుర్తొచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. నెక్స్ట్ మనం ఫిజికల్ యాక్టివ్‌గా ఉంటే మన బ్రెయిన్ కూడా యాక్టివ్‌గా ఉంటది. సో, చదువుకునే ముందు కావచ్చు, చదివిన తర్వాత కావచ్చు, వాక్ ఆర్ ఎక్సర్సైజ్ చేయడం చాలా బెటర్. ఎక్కువ గుర్తుండే అవకాశాలు ఎక్కువుంటాయి. ఇంకోటి మెయిన్ థింగ్ ఏందంటే చదివింది కన్సిస్టెంట్‌గా ఉండాలి. అంటే కొద్దిగా భాగమైనా సరే, రోజు చదువుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలైనా సరే, గంటైనా సరే, ఒక కొద్దిగా సేపు ప్రతిరోజు చదవాలి. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే నువ్వు త్వరగా నేర్చుకోగలం. ఇలా గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటది. మెయిన్‌గా అంటే మన బ్రెయిన్ పనిచేసే విధానం పైనే మన స్టడీని మార్చుకోవాలి. ఇది ఒక్కొక్కరి టైమింగ్ ఒక్కోలాగా ఉంటది. కొందరికి అంటే ఒక అంటే 25 మినిట్స్ చదివితే మన బ్రెయిన్ యాక్టివ్‌గా పనిచేస్తది అనేసి మనకుంటది. సో, 25 మినిట్స్ ఒక టాపిక్‌ని 25 మినిట్స్, 30 మినిట్స్ కొందరికి ఇంట్రెస్ట్ ఉన్నంత సేపు ఒక 1 అవర్ కావచ్చు. చదివి బ్రేక్ తీసుకోవాలి చిన్న చిన్నగా. సో, బ్రెయిన్‌కి తగ్గట్టుగా మనం ప్లాన్ చేస్తే 100% త్వరగా నేర్చుకొని చదివింది బాగా గుర్తుండి మనం ప్రాపర్‌గా అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇంకోటి ఇప్పుడు సబ్జెక్ట్‌కి డిఫరెంట్ ఉంటది. ఫస్ట్ ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఇప్పుడు రీసెర్చ్ చేసిన ప్రకారం ఎక్కువ నిద్రపోయే వాళ్ళు ఎక్కువ లాంగ్వేజ్ త్వరగా నేర్చుకునే అవకాశం ఎక్కువుంది. అందుకే చిన్న పిల్లలుంటారా, వాళ్ళు వాళ్ళకేం తెలియకపోయినా గాని త్వరగా నేర్చుకుంటారు లాంగ్వేజ్. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నిద్రపోతారు కాబట్టి. అలాగే నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఉంది. మ్యాథమెటిక్స్‌ని 1, 2, 3, 4 ఎక్స్, వై, జెడ్ ఇలా అంటే నంబర్స్ గాని టెక్స్ట్‌లో గాకుండా ఇమేజెస్‌లో గాని, రియల్ అప్లికేషన్స్‌లో గాని ఇది ఎక్కడ ఉపయోగపడతది? ఎక్కడ దీని యొక్క ఉపయోగం ఉందని తెలుసుకోవడం వల్ల దాన్ని ఒక బొమ్మల రూపంలో గాని, లేకపోతే ఇంకే విధంగా అయినా సరే గుర్తుపెట్టుకోవడం వల్ల ఎక్కువ నేర్చుకునే అవకాశం దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువొస్తది. సో, ఒక మ్యాథ్స్ అంటే అందరికి చాలా వరకు భయముంటది. ఆ భయం పోగొట్టాలంటే బేసిక్ చిన్న చిన్నగా నేర్చుకుంటూ ఎళ్ళాలి. ఆహ్, కింది నుంచి నేర్చుకుంటూ ఎళ్తే నువ్వు ఎక్కువ నేర్చుకునే అవకాశం చాలా ఉంటది. అది. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ ఓ జాగ్రఫీ ఉంది. జాగ్రఫీలో ఎక్కువ మ్యాపింగ్ ఇమేజెస్ చూడడం. అంటే మ్యాప్‌ని అట్లాస్ బుక్ తీసుకొని డిఫరెంట్ ఇమేజెస్ చూడడం వల్ల ఆ ఇమేజెస్‌లో ఉన్నదాన్ని మనం గూగుల్‌లో సెర్చ్ చేసి కావచ్చు, బ్రౌజింగ్ చేసి కావచ్చు, ఆ విషయాన్ని తెలుసుకోవడం వల్ల ఎక్కువ గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఉంటది. ప్లస్ నీకు తెలిసిన టాపిక్‌ని మ్యాప్‌లో ఎక్కడుందో వెతకడం వల్ల విధంగా ఎక్కువ నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఎకానమీ కావచ్చు. సో, ఎవ్రీథింగ్ అంటే మనీ యొక్క ఉపయోగం కావచ్చు. ఇలా ప్రతి సబ్జెక్టు ఆ సబ్జెక్ట్ యొక్క యూజ్ ఏంది? నేర్చుకోకపోతే దానివల్ల మనకొచ్చే నష్టం ఏంది? ఇలా దాని యొక్క ఉపయోగం ఎక్కువ నేర్చుకుంటే, నీకు దాని మీద చదవాలి, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ పెరిగి ఆటోమేటిక్‌గా దాని మీద త్వరగా నేర్చుకుంటావు. ఇది. ఇలా ఒక సైన్స్ గావచ్చు. సైన్స్‌లో కొన్ని పదాలుంటాయి. పెద్దగా ఉంటాయి, హార్డ్‌గా ఉంటాయి. సో, చిన్న చిన్నగా డివైడ్ చేసి కీవర్డ్స్ గుర్తుపెట్టుకొని వాటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. చదవడానికి కూడా ఈజీగా ఉంటది. సో, ఇలాగా మన బ్రెయిన్‌కి, మన కంఫర్ట్‌కి మన సిట్యుయేషన్‌కి, మన టైమ్ షెడ్యూల్‌ని మారుస్తూ ఉండాలి. వేరీ చేస్తూ ఉండడం వల్ల ఎక్కువ నేర్చుకోవడానికి, ఎక్కువ అందరికన్నా బెటర్‌గా ఉండడానికి చాలా ఉపయోగపడతది. ఇంకో విషయం ఏందంటే, ఇప్పుడు ఒక్కో సబ్జెక్ట్‌కి ఒక్కోలాగా ఉంటది గదా! సో, ఈ సబ్జెక్ట్‌లని నేర్చుకున్న తర్వాత అన్నీ లింక్ చేయాల. ప్రతి దానికి ప్రతిది లింక్ ఉంటది. సో, అన్నీ లింక్ చేస్తే అప్పుడు నువ్వు టాపర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. అంటే అందరికన్నా మంచి పొజిషన్‌లో ఉంటావు. సో, ఇవన్నీ ట్రిక్స్ ఉపయోగించి మీ దగ్గర ఇంతవరకు ఏమన్నా ఉంటే రివిజన్ చేసుకోండి. ఒకవేళ తెలిసుంటే. లేకపోతే తెలియని విషయాల్ని రాసుకొని మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. 100% రిజల్ట్స్ కనిపిస్తాయి. థాంక్ యూ. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఛానెల్‌లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోలు చాలా ఉన్నాయి. మీకు ఇంకేమైనా టాపిక్ పైన వీడియో కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. అది అందరికి ఉపయోగపడతాయంటే ఖచ్చితంగా ఆ టాపిక్ పైన వీడియో చేస్తాను.